Here is the non-spoiler review of the film Network Telugu dubbed mini web series review, acted by Sriram, Priya Vadlamani and other actors etc. ఇంకా ఈ వెబ్ సిరీస్ వచ్చేసి జస్ట్ 3 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 32 minutes అలాగా ఓవరాల్గా 1 hour 35 minutes మాత్రమే ఉంది 3 ఎపిసోడ్స్తో. ఇంకా ఈ వెబ్ సిరీస్ ఈ స్మాల్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని షోలోకి వెళ్ళేలోపు రీసెంట్గా సార్ మేడం అనే మూవీ రివ్యూ, కింగ్డమ్ మూవీ రివ్యూ అప్లోడ్ చేసి చెక్ చేయండి. దాంతోపాటు హరిహర వీరమల్లు, మహావతార నరసింహ, ఫెంటాస్టిక్ 4, సర్జమీన్, గార్డ్, మండలా మర్డర్స్ వెబ్ సిరీస్ రివ్యూ, జిందా పెట్ అనే మూవీ రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తున్నాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, వెబ్ సిరీస్ అయితే వెబ్ సిరీస్, మూవీ అయితే మూవీ ఎలా అనిపించింది, ఇది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే ఆన్లైన్ ద్వారా అనేది ఒక నలుగురు మనుషులు ఎలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చివరికి ఆ ఇబ్బందులు తొలగినాయా లేవా అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఇంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. ఇంకా ఓవరాల్గా ఈ స్మాల్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి వెళ్తే నాకైతే నచ్చింది సినిమా. ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు అని అయితే అంటాను. జస్ట్ ఓకే, 1 time వాచబుల్ అని. కానీ సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ మాత్రం మెసేజ్ ప్లస్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ కింద కూడా ఉంటుంది. ఇంకా డీటెయిల్డ్ రివ్యూ చెప్తాను, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ కూడా ఇస్తాను, చివరి వరకు చూడండి. ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ బాగుంది. ఆన్లైన్ ద్వారా ఎన్ని రకాలుగైనా ఎలాగైనా చెడిపోతున్నారని బాగా చూపించారు. ఒకరికేమో రీల్స్ పిచ్చి, ఒకరికేమో డబ్బుల కోసం ఆన్లైన్లోనే చూసి ఎలా కిడ్నాప్ చేయాలని నేర్చుకోవడం, ఇలా రకరకాలుగా జనాలు పాడైపోతున్నారని బాగా చూపించారు. ఇంకా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ 32 minutes, అందులో ఫస్ట్ 20 minutes తర్వాత నుంచి ఆ లాస్ట్ ఎపిసోడ్ వరకు, థర్డ్ ఎపిసోడ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఇంకా యాక్టర్స్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శ్రీరామ్ గారు ఎక్సలెంట్గా చేశారు. ఒక 2 వేరియేషన్స్లో చేశారు యాక్టింగ్, 2 వేరియేషన్లు బాగున్నాయి. ఇంకా ప్రియా వడ్లమణి గారు కూడా బాగా చేశారు. ఇంకా 2 యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా బాగా చేశారు. ఇంకా తక్కువ టైమే కాబట్టి వెబ్ సిరీస్ ఈజీగా చూసేయచ్చు. దీని తర్వాత ఎపిసోడ్ 4 కింద రిలీజ్ చేస్తారో ఆహా వాళ్ళు, లేదా సీజన్ 2 ఎపిసోడ్ 1 కింద రిలీజ్ చేస్తారనేది మాత్రం ఇంటి ఇవ్వలేదు. ఎపిసోడ్ 4 కింద వస్తుందో, సీజన్ 2 ఎపిసోడ్ 1 కింద వస్తుందో వెయిట్ చేయాలి. ఇంకా ఈ వెబ్ సిరీస్కి వచ్చేసి నెగిటివ్స్కి వెళ్ళిపోదాం. నెగిటివ్స్ వచ్చేసి ఫస్ట్ 20 minutes బోరింగ్గా ఉంటుంది, ఆ తర్వాత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ చాలా స్లోగా ఉంటుంది. వెబ్ సిరీస్ కాబట్టి ఉన్న తక్కువ రన్ టైం అయినా కూడా స్లోగా ఉంటుంది. ఇవి మైనస్ పాయింట్స్. ఇది ఆన్లైన్ ద్వారా మోసపోయే సినిమాలు ఏదైనా మీకు నచ్చితే చూడొచ్చు. ఈ కాన్సెప్ట్ కనెక్ట్ అయిన వాళ్ళు కూడా, ఈ కాన్సెప్ట్ నచ్చిన వాళ్ళు కూడా చూడొచ్చు. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి, ఈ వెబ్ సిరీస్ వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.2 out of 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది. ఈ వెబ్ సిరీస్ ఎంతమంది చూసుకుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.